గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రమగారు చక్కెర పొంగల్లో స్పెషలిస్ట్ కాబట్టి ఈరోజు దాంతో స్టార్ట్ చేసేస్తున్నాను. వై చక్కెర పొంగల్ అంటే చక్కెర పొంగల్ నాకు మా కెమెరామెన్స్ యూనిట్ అందరికీ చాలా చాలా ఇష్టం అండి. పెసరపప్పును కొద్దిగా వేయించుకోవాలి. వేయించి చేస్తే ఎక్కువ రుచిగా ఉంటుంది. బెల్లం కూడా కరగబెట్టి పక్కన పెట్టుకోవచ్చు. సన్నటి మంట మీద బెల్లంతో అన్నాన్ని ఉడకనివ్వాలి. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సో మనం మొట్టమొదటి కిచెన్ షూట్ స్టార్ట్ చేస్తున్నాము. కొత్త సెట్ అండి. చాలా కష్టపడి ఒక 3 months నుంచి మా కెమెరామెన్స్ అంతా కష్టపడి కొత్త సెట్ని రెడీ చేసుకున్నాము. మొట్టమొదటి వీడియో రమగారితోనే స్టార్ట్ చేసాము కిచెను. సో సక్సెస్ఫుల్గా చక్కగా మంచి మంచి ఆరోగ్యకరమైన వంటకాలు చేసి మీ అందరికీ చూపించాలని అనుకుంటున్నాము. ఏం రమగారు? అంతేనమ్మా. ఆరోగ్యకరమైనవి, ఈజీగా, సింపుల్గా ఎవరైనా చేసుకోగలిగేలాగా, ఏమాత్రం కాంప్లికేటెడ్ కాకుండా హాయిగా వంట చేసుకుందాం. ఓకే, ప్రతి ఒక్కరం ఇంట్లో వండుకుందాం, తిందాం, మన పిల్లలకి పెడదాం. అంతే. అయితే పొంగల్ చేద్దాం. అవును రమ్మగారు. వై చక్కెర పొంగల్ అంటే చక్కెర పొంగల్ నాకు మా కెమెరామెన్స్ యూనిట్ అందరికీ చాలా చాలా ఇష్టం అండి. దానికి తోడు మొట్టమొదట మనం ఏం చేసినా కూడా ఒక స్వీట్తో మొదలు పెడతాం కాబట్టి రమగారు చక్కెర పొంగల్లో స్పెషలిస్ట్ కాబట్టి ఈరోజు దాంతో స్టార్ట్ చేసేస్తున్నాను. ఓకే రమగారు, స్టార్ట్ చేసేద్దాం. ఒక 3/4 గ్లాస్ బియ్యం. ఓకే, మనం ఏం చేసినా కూడా 1కి పావు పై మాటగా పెసరపప్పు వేసుకుంటే బాగుంటుంది. ఈ 3/4 గ్లాసు బియ్యం వేసుకుని ఆ మిగిలిన పావు గ్లాసు పెసరపప్పు వేస్తే చక్కగా కమ్మగా బాగుంటుంది. సో పెసరపప్పు కొన్ని చోట్ల పొట్టు పెసరపప్పు వాడతారు. మీ చాయిస్ అయితేనే తీసుకోండి. పొట్టు పెసరపప్పు వాడతారు. అంటే కొంతమందికి నచ్చుతుంది. ఓకే, మామూలు పెసరపప్పు తీసుకోవచ్చు. పెసరపప్పును కొద్దిగా వేయించుకోవాలి. వేయించి చేస్తే ఎక్కువ రుచిగా ఉంటుంది. ముందు పెసరపప్పు వేయించేద్దాము. అట్లనే ఇంగ్రీడియంట్స్కి ఏముంది? బియ్యము, పెసరపప్పు, బెల్లము మెయిన్. దానికి అనుపానం కొంచెం నెయ్యి ఎక్కువ కావాలి ధారాళంగా. దాంతోపాటు జీడిపప్పులు, కొంచెం పచ్చకర్పూరము, తర్వాత ఏమో కొబ్బరి ముక్కలు వేసుకుంటే, కిస్మిస్లు కావాలంటే వేసుకోవచ్చు, బాదం పప్పు కావాలంటే, అవన్నీ ప్లస్లు. సింపుల్గా చేసేటట్టయితే జీడిపప్పు వేసుకుంటే సరిపోతుంది. రైట్ అండి. ఓకే, పెసరపప్పు వేయిద్దాం ఒకసారి. రమగారు, చాలా మంచి మంచి వంటలు చేసి చూపిద్దాం రమగారు. అయితే నాకు ఒక ఐడియా ఉండింది, చూడండి అది వర్కౌట్ అవుతుందా లేదనేసి. పిల్లలకి స్కూల్స్ మొదలైపోయినాయి కదా, ఆఫ్టర్నూన్ లంచ్కి ఏం పెట్టాలని ఒక క్వశ్చన్ మార్క్ అండి. మనమైతే చిన్నప్పుడు చక్కగా అన్నం, కూర, మజ్జిగన్నం, చారన్నం అలా తీసుకెళ్లేవాళ్ళం. ఇప్పుడు అంతా డ్రై ఐటమ్సే పిల్లలకి. ఏదైనా రైస్ అంటే జీలకర్ర అన్నం అని, తర్వాత పుదీనా రైస్ అని, కొత్తిమీర రైస్ అని, అట్లా డిఫరెంట్ రైసెస్ చూపిస్తాం కదా. ఏదైనా అవకాశం ఉంటే ఇవన్నీ ఇంకొకసారి చూపిస్తారా? చేయొచ్చు. మనం లంచ్కి ఏముంది, ఇప్పుడు పప్పు, కూర, పులుసు విడివిడిగా ఇస్తే పెద్దవాళ్ళు అయితే కలుపుకొని తింటారు. చిన్నపిల్లలు ఏం చేస్తారు, ఒక బాక్స్కి చేస్తే బాక్స్ నుంచి సులువుగా తినచ్చు కదా. అవును, ఈ నేటివ్ పద్ధతులు ఉన్నాయి. మనం పులిహార చేసుకునే వాళ్ళం ఎక్కువగా. అవును, ఇప్పుడు బోల్డెన్ రకాల రైస్లు వచ్చిన ఐడియాలు, పిల్లలు కూడా వాటిని రిలీజ్ చేస్తారంటే ఆసక్తిగా ఉంటుంది, తినేస్తారు కదా. అవును, దానికి కొంచెం చిన్న రైతా పెడితే పక్కన ఒక చిన్న బాక్స్ సరిపోతుంది. జీరా రైస్కి, తర్వాత ఏమో పొంగల్కి, ఈ రెండిటికి ఏమో రసం బాగుంటుంది బాక్స్లో. జీరా రైస్తో చాలా బాగుంటుంది రసం. ట్రై చేయండి ఎప్పుడైనా. ఓకే, మన చింతపండు రసం పెట్టుకుంటాం, టమాటా కొంచెం వేస్తామా, బ్రహ్మాండంగా ఉంటుంది. అట్లా ఇస్తే ఏమవుతుందంటే డైజెషన్ బాగుంటుంది, రిలీజ్ చేస్తారు, ఆసక్తిగా తింటారు కదా, లూజ్గా ఉంటుంది కదా, లూజ్గా దిగిపోతుంది. ఒకవేళ మనం అది చల్లారి ఒక రవ్వ గట్టిగా అయినా ఈ చారు ఉండటంతో హ్యాపీగా తినేస్తారు. చేయొచ్చు, చేద్దాంలే. ఓకే, ఇవేంటంటే దోరగా వేయించుకుందాం. కొద్దిగా కమ్మని వాసన వచ్చేలాగా, మాడనివ్వద్దు, నల్లబడకుండా కొద్దిగా. ఇది చూడండి, బ్రౌన్గా వేగింది. కమ్మని వాసన వచ్చేదాకా వేయించండి. వేయించి మనం ఎందులో వండుకోదలుచుకున్నామో అందులో పోసేద్దాం మొదట. అంతే. ఓకే, దీన్ని ఉంచుదాం ఒక్క క్షణం. దీంట్లో మనం కొలిచి పెట్టుకున్నాం కదా బియ్యం కూడా పోసేద్దాము. కడిగేసే చేయవాడు. ఓకే, ఈ లోపల ఈ మూకుడులో మనం ఏం చేయొచ్చు, జీడిపప్పులు వేయించి పెట్టుకుందాము. కొబ్బరి ముక్కలు, జీడిపప్పులు వేయించి పక్కన పెట్టుకోవటము. తర్వాత స్టవ్ ఆపక్కర్లా, బెల్లం కూడా కరగబెట్టి పక్కన పెట్టుకోవచ్చు.
కొద్దిగా నెయ్యి వేసి ఏంటి రమ్మగారు? కొద్దిగా ఓకే, అయితే ఓకే. తర్వాత ఎక్కువే వేయాలి. మీరు చక్కెర పొంగల్లో నెయ్యే దాని రుచి. మీరు అవును, నెయ్యి అవును. వేయకపోతే ఎక్కువ కాగిపోయి అవునవును. స్టవ్ బతుక్కి ఈ స్టవ్కి దీని జీవితం చాలా చిన్నది పాపం. కిస్మిస్లు కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే. కొబ్బరి ముక్కలు వేసుకుంటే బాగుంటుంది ఆ పొంగలి. అవును రమ్మగారు, చక్కెర పొంగల్ చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అండి, మీరేమంటారు? పచ్చి కొబ్బరి బాగుంటుంది కదా, దాన్ని వేయించుకోవాలి. వేయించాలి లైట్గా. కానీ రమ్మగారు ఎంత చేసినా గుడిలో ఇచ్చే పొంగలి కానీ పులిహోర కానీ బాబా ఏమీ టేస్ట్ అంటే ఇప్పుడు మనం చెప్తాం గుళ్ళోలాగా అని మేము చెప్తాము, గుళ్ళోలాగా అని మా వాళ్ళు తమ్నేలు వేస్తారు, కానీ గుళ్ళోలాగా అది గుళ్ళోనే ఉంటుంది. అంతే కదా. ఎందుకంటే గుళ్ళోది ప్రసాదం, మనం ఇంట్లో చేసేది వంటకం, అంతే తేడా లేదు. ఇదిగోది. మనం నైవేద్యం పెట్టుకుంటాం, నైవేద్యం పెట్టాక కూడా ఇంట్లో ఆ గుడి టెంపుల్ ఎఫెక్ట్ రాదు. అవును. కొబ్బరి వేగిపోయింది, ఇందులోనే జీడిపప్పు ముక్కల్లోనే తీసేసుకుంటాము. ఆఫ్ చేసేమన్నారా? స్టవ్ ఆపేసి కొద్దిగా నెయ్యి ఉంది కదా, దాంతో పాటే వెనక్కి వేసేసుకుంటే సరే. ఓకే. దీనికల్లా ఇదే రుచి. కొబ్బరి తగులుతూ ఉంటే రుచిగా ఉంటుంది. బియ్యం కడిగేసుకున్నాము. ఇందులో ఏం చేద్దామంటే మన ఈ గ్లాస్ కొలత 3/4 గ్లాసు బియ్యము, 1/2 గ్లాసు పెసరపప్పు తీసుకున్నాం కదా, దీంతో పూర్తిగా 2 గ్లాసుల పైన కొద్దిగా పోస్తే సరిపోతుంది. ఓకే. 1కి 2 మీద 1/4 వేస్తే చాలు. ఇది కుక్కర్లో అయితే, మీరు విడిగా వండితే చూసుకోవాలి మనం. ఒకటి ఇప్పుడు ఈ గ్లాసు ఇంకో గ్లాసు కాదు, మీరు దేంతో చేసినా ఇదే లెక్క. అంతే. మొత్తం పదార్థానికి 1కి 2 కరెక్ట్గా ఎగ్జాక్ట్ డబల్ చేయటము, 1/4 గ్లాసు ఎక్స్ట్రా పోయటం. కుక్కర్లో పోస్తే సులువు ఏంటంటే దాని మొహం మనం చూడక్కర్లేదు, హాయిగా అయిపోతుంది, అనుమానం ఉండదు. ఇంకా 3 విజిల్స్ హై ఫ్లేమ్ మీద రాణిస్తే సరిపోతుంది. జనరల్గా అన్నానికి 2 చాలు, మనకి ఇది మృదువుగా కావాలి, అందుకోసమని కొంచెం ఇంకొక విజిల్, జస్ట్ 3వ విజిల్ రాగానే ఆఫ్ చేసేద్దాం. ఒకవేళ రైస్ కుక్కర్లో వండుకునేటట్టయితే 1/3 గ్లాసు ఎక్స్ట్రా పోయండి, 1కి 2, 1/3 గ్లాసు పోస్తే సరిపోతుంది. ఓకే. ఓకే, విజిల్స్ రానిద్దాము. ఈ లోపల ఏం చేద్దామంటే బెల్లము కొంచెం కరగబెట్టి పెట్టుకుందాం. ఓకే అండి. దీని పద్ధతి ఏంటంటే మనము ఇప్పుడు 1 గ్లాస్ కదా, గ్లాస్ కొలత పెట్టుకున్నామా, గ్లాసు బావు తీపి పడుతుంది దీనికి. మీరు బాగా తీయగా తినే వాళ్ళైతే అర కూడా వేసుకోవచ్చు. ఓకే. నేనేం చేస్తానంటే ఈజీ మెథడ్, 1 గ్లాస్ బెల్లం వేసి 1/4 గ్లాసు పంచదార వేస్తాను. అప్పుడు ఈ చక్కెర పొంగలి చల్లారాక టంగుమని అయిపోతుంది, గమనించండి. మనం దేవాలయంలో ప్రసాదం కూడా అలాగే తింటాం. పంచదార కనుక పడితే ఏమవుతుందంటే అంత బిగిసిపోకుండా ఉంటుంది. ఒక బెల్లం 1/4 పంచదార, ఒకవేళ మీరు తీపి తినేటట్టయితే 1/4 బెల్లం వేసి 1/4 పంచదార వేసుకోండి, సరిపోతుంది. ఓకే, వేసేద్దాం ఇది కూడా. బెల్లం కొంచెం ముదురు రంగులో ఉన్నది తీసుకుంటే చక్కెర పొంగలి అందంగా కుదురుతుంది. మా బెల్లం కొంచెం తెల్లగా ఉంది, పంచదార కూడా వేసి దాన్ని ఇంకా తెల్లగా చేస్తాం, అంటే మనం చూడ్డానికి కూడా ఇంకా బాగుంటుంది అనమాట. ఇదిగో ఈ 1/4 కప్పు పంచదార కూడా వేసి, ఇందులో ఏమైనా మట్టి మసానం ఉంటుందేమో అన్న అనుమానం కూడా ఉంటుంది కాబట్టి కొద్దిగా నీళ్ళు పోసేద్దాము. చాలా కొంచెం చాలు, 1/4 గ్లాస్. నిదానంగా కరిగాక ఏదైనా పాత్రలోకి వడపోసుకోవచ్చు, అంటే బాగా ఇసుకుంటాయి. అలా ఏం లేదనుకోండి, మనం డైరెక్ట్గా దీంట్లోనే పోసుకోవచ్చు, కొంచెం తేర్చి పోసుకుంటే సరిపోతుంది. రమ్మగారు కరిగిపోయిందండి, బెల్లం కరిగిపోయింది, కరిగిపోయింది. ఒకవేళ పంచదార కరకరలాడుతున్నా ఒక 2 నిమిషాలు ఈ వేడికి కరిగిపోతుంది. ఇలా మనకేం పాకం రావక్కర్లా, జస్ట్ బెల్లం కరిగిపోవాలా అంతే. ఆఫ్ చేసేసారా? ఆపేద్దాం. ఓకే, ఇది విజిల్స్ రానిద్దాము. వన్స్ విజిల్ వచ్చిన తర్వాత పాకాన్ని ఇది చల్లారిపోయాక కుక్కర్ మూత ఊడొచ్చాక పాకం ఎత్తి అన్నంలో పోయటం, తర్వాత నెయ్యి వేసి కొంచెం నిదానంగా పాకంలో ఈ అన్నాన్ని మళ్ళీ ఇంకోసారి ఉడకనివ్వటం, అయిపోతుంది. పడుతుంది రమ్మగారు ఉడకటానికి? మళ్ళీనా ఇప్పుడు ఇది 7-8 నిమిషాలు పడుతుంది, ఒక 4-5 నిమిషాలు వేస్తే సరిపోతుంది. మనం బెల్లం వేసి చేసుకోవచ్చు. బెల్లం కనుక క్లీన్గా ఉంటే ఇప్పుడు ఈ అన్నం ఉడికిపోతుంది కదా,
అందులో బెల్లం వేసి బాగా నూనె నెయ్యి వేసి బాగా వేయాలి నెయ్యి మీరు బెల్లం వేస్తే. అవును. పాకం పోస్తే నెయ్యి తక్కువ తోటి సరిపోతుంది. అది మెథడ్. ఓకే. సో ఒక 3 విజిల్స్ వచ్చాక మళ్ళీ స్టార్ట్ చేద్దాం. అంతే. బెల్లం పంచదార కరిగిపోయినాయి. కుక్కర్ 3 విజిల్స్ వచ్చింది, చల్లారిపోయింది కూడా. చక్క పువ్వులా కనపడుతుంది చూడ. అవును రమ్మగారు. దీన్ని పైకి కిందకి కదిపేయద్దు, అలాగా బెల్లం పోసేది. ఇప్పుడు మనం కుక్కర్లో ఉంది కదా, ఈజీ మెథడ్ ఏంటంటే ఇది కనుక పెద్ద పాత్ర పెట్టుకున్నాం అనుకోండి, అన్నం ఎత్తి అందులో వేస్తే ఈ కుక్కర్ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. ఇది చిన్నది కాబట్టి నేను ఇందులో పోస్తున్నాను, కానీ అట్లా ప్లాన్ చేసుకోండి, బాగా కంఫర్టబుల్గా అవుతుంది. సన్నటి మంట మీద బెల్లంతో అన్నాన్ని ఉడకనివ్వాలి. ఇగో చూడు లూజ్ కనిపిస్తోంది కదా. పొడి పొడిగా ఉంది చక్కగా కదండి. ఈ పొడిగా ఉన్నది శుద్ధగా వస్తుంది క్రమంగా. బెల్లం కలిసింది కదా, బెల్లం అంటే పంచదార పాకం వేసాక కొంచెం నెయ్యి, 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాము. నెయ్యి ఉండటం వల్ల ఏంటంటే అడుగంటదు, అన్నం పాళంగా అవుతుంది, వాసన గుమగుమలాడుతూ వస్తుంది. ఇక వెంటనే పండగ వైబ్ వచ్చేస్తుంది అన్నమాట. అవునవును. అడుగు పట్టుకుంటోందేమో అనిపించినప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసి పైకి కిందకి కదిపితే సరిపోతుంది. ఇప్పుడు ఇంత మాత్రం రైస్కి కనీసం ఈ కప్పున్నర నెయ్యి పడుతుంది. వేస్తేనే టేస్ట్. ఇంత వద్దు అని అనుకుంటే సగమే వేయండి పోనీ మీరు. కానీ చక్కెర పొంగల్లో తప్పదలే రమ్మగారు. ఇగో చిన్నగా పొంగు లోపల నుంచి కొత్తలాడుతోంది చూసావా, అది సరిపోతుంది. ఓకే. చూడు పాళంగా కనపడుతుంది కదా. అవునండి. ఇది బెల్లం తెల్లగా ఉంటే ఇదే దీని అందం. బెల్లం ఎర్రగా లేదా నల్లగా ఉంటే కనుక దీని బ్యూటీ వేరేగా ఉంటుంది. ఏది బాగుంటుంది అంటున్నారు మీరు? నల్లగా ఉన్న డార్క్ కలర్దే బాగుంటుంది. ఓకే. ఒక 7-8 ఏలకాయలు పొడి కొట్టి పెట్టుకున్నాము. ఇదిగో ఏలక పొడి వేసేస్తున్నా. తర్వాత ఏమో జీడిపప్పులు, ఎండు కొబ్బరి కాదు, కొబ్బరిని వేయించాం కదా, అది వేసుకుందాం. జీడిపప్పు, పచ్చి కొబ్బరి కలిపేద్దాం ఒకసారి. ఇప్పుడు పూర్తి పండగ వైబ్ వచ్చింది. అవునవును. కొంచెం కర్పూరం వేస్తే అప్పుడు టెంపుల్ వైబ్ వస్తుంది. మీరు ఇలా ఉన్నప్పుడు మళ్ళీ 1 స్పూను చొప్పున నెయ్యి వేసుకుంటూ ఉండాలి. పచ్చకర్పూరం పొయ్యి మీద ఉండగా వేయకూడదు. కర్పూరం వేశాక దీన్ని స్టవ్ మీద ఇంకా కంటిన్యూ చేయదు, అంటే మంట మీద ఉంచకూడదు అనమాట. పొయ్యి మీద పర్వాలే, అక్కడ పాత్ర వదిలేయచ్చు, స్టవ్ ఆన్లో ఉడుకు ఉండకూడదు. ఈ పచ్చకర్పూరం తెలిసి ఉంటుంది కదా, ఇది ఎడిబుల్ క్యాంఫర్ అంటారు. భీమ్సేని అని పేరు కనపడుతుంది. ఇలా ఉంటుంది. దీన్ని మాత్రమే తెచ్చుకోండి. ఇది ఎడిబుల్ కానీ ఇది ధారాళంగా కాదు. ఇంత మాత్రానికి ఇదిగో నా చేతిలో కనపడుతుందా ఎంత చిన్నది, ఇంతే వాడుకోవాలి. ఇదిగో దీన్ని ఏం చేస్తామంటే కొద్దిగా ఇట్లా నలిపితే చాలు. అబ్బా అయిపోయింది. ఆరోగ్యానికి చాలా మంచిదండి, కానీ మోతాదుగా తీసుకోవాలి. అంటే ఒక చిన్న స్పూను నెయ్యి వేస్తాను. అయిపోయింది. సింపుల్ అండ్ ఈజీ చక్కెర పొంగలి రెడీ. ఓకే. ధారాళంగా నెయ్యి వేసుకుని తిందాము బ్రహ్మాండంగా అంటే వేసుకోండి. ఇది ఎప్పుడు కూడా ప్రసాదం లాగా చేసుకోవాలి. పెద్దగా కాకుండా కొంచెం తక్కువ చేసుకుంటే బాగా కుదురుతుంది. కుక్కర్లో చేసుకుంటే తొందరగా అయిపోతుంది. అవును అవును. సో మొట్టమొదట మనము స్వీట్తో, తీపి పదార్థంతో మొదలు పెట్టాం రమ్మగారు. చక్కగా మంచి మంచి వంటకాలన్నీ చేసి చూపిద్దాం తప్పకుండా. ఇదిగో చక్కెర పొంగలి నీ ఫేవరెట్. థ్యాంక్ యూ సో మచ్ రమ్మగారు. థ్యాంక్స్ అలాట్. చాలా ఈజీగా క్విక్గా చేసేసుకునే రెసిపీలో ఇది ఒకటి. మనకి పండగైనా ఇంట్లో ఏదైనా శుభకార్యాలున్నా ఫస్ట్ మనం స్వీట్తో మొదలు పెడతాం కదా, పరవన్నం వండుకుంటాము. పరవన్నంతో పాటుగా అవకాశం ఉంటే చక్కెర పొంగల్ కూడా ట్రై చేయండి. రైట్. ఇంకొక రెసిపీతో కలుద్దాం రమ్మగారు. తప్పకుండా. ఓకే అండి.